కాబట్టి ఎవరైనా ఏమైనా ఉంటే దేవుని దగ్గర విషయం కాబట్టి ఏదైనా మీ దృష్టికి వస్తే ఇది లోపం జరిగింది, ఇది ఇట్లా చేయండి, ఇట్లా అని అడ్వైజ్ చేయొచ్చు కలెక్టర్ గారు. మాతోటి మాట్లాడకండి, కలెక్టర్ గారికి చెప్పండి లేదా సంబంధిత అధికారులకు. కానీ దాన్ని ఊక చిల్లరగా రాజకీయాలు చేసి నాకు ఇంతో అంత అవగాహన ఉంది. ట్రైబల్ మన ఆదివాసీల కల్చరు, దేవుడు, సంస్కృతి, సాంప్రదాయాలు మేమైతే చెడగొట్టుకోవాలని చూడం కదా. సరే, అంతకుముందు అంటే మీరు బయట నుంచి రకరకాల మీ ఆలోచనలు రుద్దిన వాళ్ళు అనుభవిస్తారు. కానీ మేము ఎవరిది రుద్దదలుచుకోలే, ఎవరిది తీయదలుచుకోలే. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ దేవుని యొక్క కీర్తి, గొప్పతనం 10 కాలాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది సీఎం గారి ఆలోచన. కాబట్టి చిల్లర రాజకీయాలు బంద్ చేయండి, ఇక్కడ సహకరించండి. ఇక్కడ రాబోయే కాలంలో ఇంకా లక్షల మంది భక్తులు పెరుగుతారు. కొంచెం రోడ్డు వెడల్పు చేస్తున్నాము, కొంత రైతులు సహకరించాలి, కొంచెం కుటుంబాలు సహకరించాలి. రాబోయే కాలంలో ఇంకా వ్యాపారాలు కానీ అవన్నీ కూడా పెరుగుతాయి. అట్లా ఈ లోకల్ వాళ్ళకు కూడా ఉపాధి పెరుగుతుంది. ఎవరైనా నష్టం జరిగితే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ, లేదా భూమికి భూమి కానీ, లేదా నష్టపరిహారం కానీ, ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాం, ఇస్తున్నాం. వాళ్ళు గతంలో ఎక్కడ ఆక్రమించుకుంటే అక్కడ బెదిరించి తీసేసుకున్నారు, ఎవరికి రూపాయి ఇయ్యలే గతంలో. ఈరోజు మేము ఎవరిదైనా భూమి తీసుకుంటే అది ఎంత అవుతుందో దానికి కట్టిస్తాను, ఎంతో కొంత కట్టియాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు మళ్ళీ మెయిన్ రోడ్ ఎంబటి షాప్ ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచనతో డిస్కషన్ చేస్తున్నాం. దాన్ని కూడా అరే నువ్వు 10 ఏళ్ళు చేయవైతే మమ్మల్ని చేయనియవైతే ఎట్లాగా, అందుకని ఆ దేవుడే చూసుకుంటాడు.